హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గంగాని మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి. అది చక్కగా చాలా సింపుల్గా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తానండి. ఆ రెసిపీ ఏంటో తెలుసా అండి? సండే కదండి ఈరోజు. ఇక మా వారైతే మార్నింగే వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చారండి. ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను అనమాట. సో అది మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మీకు నేను ఈరోజు చూపిస్తానండి. చక్కగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చేపల పులుసు అంటే చాలామంది అమ్మో ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి అని చాలా ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఆ ఇబ్బంది అవసరం లేదండి. ఇప్పుడు నేను వీడియో పెడుతున్నానుగా, చూసేసేయండి, చేసేసుకోండి, తినేసేయండి. ఎలా వచ్చింది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చలో. ఫస్ట్ అయితేనండి చేప ముక్కలు మా వారు మార్నింగే బాగు చేపించి అక్కడే తీసుకొచ్చారనమాట. నేనైతే ఏం చేశానంటే ఆ చేప ముక్కల్ని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు పసుపు వేసి పెరుగు కూడా అండి వేసి శుభ్రంగా నీట్గా చేప ముక్కలు అనేవి మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. మా వారైతే ఫ్రైకి అలాగే పులుసుకి రెండింటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను చూపిస్తున్నవి అయితే ఫ్రైకి అనమాట అండి. అవి షార్ట్ వీడియో వస్తుంది. అలాగే పులుసుకి అయితే వేరే అనమాట. రెండు సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసేసుకొని అందులో ఉప్పు పసుపు కారం ఆయిల్ అయితే వేసుకొని చేప ముక్కల్ని చక్కగా కడిగి అయితే పెట్టుకున్నానండి. కలిపి పెట్టుకున్నానండి. కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు కారం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. చిన్న మిస్టేక్ అనమాట. ఇక అయితే తర్వాత ఇక మనం ఈ చేప పులుసు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నానండి. మిరియాలు, ఒక్క ఆలుక్కాయి, ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాయలు, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర అనమాట. ఇవన్నీ చక్కగా మసాలా రెడీ చేసుకోవడానికి పచ్చి మసాలా రెడీ చేసుకోవాలండి. చేపల పులుసులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నది దగ్గర కేజీ బావు చేపలు అనమాట అండి. కేజీ బావు చేపలకి దగ్గరగా 50 గ్రాములు అనమాట అండి. చింతపండు అయితే శుభ్రంగా ముందు కడిగేసేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకొని మనం చింతపండు అయితే ముందే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మసాలాని రెడీ చేసుకునే లోపల చింతపండు అనేది చక్కగా నానుతుందనమాట. అది పక్కన పెట్టేసేసుకొని మనం ఈ మసాలాలన్నీ చక్కగా ఈ ధనియాలు, అలాగే జీలకర్ర, మెంతులు, అలాగే కొంచెము మిరియాలు, ఒక్క ఆలుక్కాయి, దాల్చిన చెక్క, ధనియాలు ఇవన్నీ ముందే మనం కొంచెం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందు రెడీగా 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 1 చిన్నులపాయి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా చక్కగా మనం వేసేసుకొని మసాలా అయితే రెడీ చేసుకుందాము. చేపల పులుసులకి బాగా మసాలా అస్సలు వేసుకోకూడదండి, బాగోదనమాట. చేపల పులుసు కల్లా చింతపండు పులుసే బాగా రుచి అనమాట అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇకైతే ఆ మసాలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని మనం ఫైన్ మసాలా అయితే చేసేసుకుందామండి. పచ్చి మసాలా అనమాట ఇది. చూసారా, మసాలా చక్కగా రెడీ అయిపోయిందనమాట. మసాలా రెడీ అయిపోయిన తర్వాత మనకి చేప ముక్కలు కూడా ముందే మనం కలిపి పెట్టేసేసుకున్నాం కదా, ఉప్పు పసుపు కారం ఆయిల్ వేసేసుకొని. ఇప్పుడైతే మనం చేపల కర్రీ వండుకునే పాత్రను అయితే పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించేసి చేపల పులుసు కల్లా మనం వండుకునే పాత్ర వచ్చేసి పెద్దగా ఉండాలన్నమాట అండి. సైజు పెద్దగా ఉంటే చేప ముక్క అనేది చెదరకుండా ఉడుకుతుందనమాట. వెడల్పుగా ఉంటే ఆ వెడల్పాటి ఆ ముక్కలు అనేవి ప్రతి ఒక్కటికి చక్కగా విడివిడిగా ఉడుకుతూ ఆ మసాలా అనేది పడుతుందనమాట. పెద్ద పాత్ర అయితే ఉండాలండి, అది మీరు బాగా గమనించండి. ఇక అలాగే స్టవ్ వెలిగించేసుకొని నేను బాండీ అయితే పెట్టేసేసాను. బాండీ వేడైన తర్వాత చేపల పులుసుకి ఆయిల్ అనేది కూడా చాలా ఎక్కువగానే పడుతుందండి. నేను దగ్గర 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుందామండి. మనం పచ్చి మసాలాలో కూడా మెంతులు వేసుకున్నాము. మళ్ళీ ఆయిల్లో కొంచెం ఒక చిన్న ఇంచి స్పూను అయితే మనం మెంతులు అయితే వేసుకున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత, కరివేపాకు చాలా మంచిదండి, కంటికి చాలా మంచిది. ఫిష్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. అవి రెండు వేగిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి, ఆ మసాలా కూడా చక్కగా వేసేసుకొని ఆయిల్లో ఆ మసాలా అంతా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలన్నమాట. ముందు చక్కగా కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మనం ఆ మసాలాలోకి పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా ఈ ప్రాసెస్గా నేనైతే వండుతానండి చేపల కర్రీ అనేది. ఇది అమ్మ అత్తయ్య ఇలా వండుతారనమాట. అదే మోడల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా రకాలుగా వండుకుంటారు చేపల కర్రీ, చేపల పులుసు అనేది. గ్రేవీగా వండుకుంటారు, పులుసుగా వండుకుంటారు, ఫ్రై చేసుకుంటారు, టమాటా వేసి వండుకుంటారు, మామిడికాయ, బెండకాయ, వంకాయ వేసి వండుకుంటారు. అలా చాలా చాలా రకాలుగా వండుకుంటారనమాట. పులస చేప అనేది మీకు తెలుసు కానట్లయితే బెండకాయ వేసి వండుతారనమాట. చాలా చాలా బాగుంటుందండి. అది పులస చేప అనేది దొరకడం చాలా రేర్ అనమాట, అది రేట్ ఎక్కువ కాబట్టి. ఓకే, అది మనకి దొరికినప్పుడు కంపల్సరీ నేను మీకు వీడియో చేసి చూపిస్తాను, దొరికినప్పుడు అండి, ఓకేనా. ఇప్పుడు మనమైతే మసాలా మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మళ్ళీ పసుపు
అలాగే ఉప్పు అయితే వేసేసుకుందామండి. కొంచెం మసాలా వేగిన తర్వాత వేసేసుకొని కలిపేసేసుకొని చక్కగా ఆ ఉప్పు పసుపు అనేది మసాలాకు పట్టేలాగా కలిపేసేసుకొని చక్కగా మనం చేప ముక్కలను అయితే వేసేసుకుందామండి. చాలా ఈజీ అండి చేపల పులుసు అనేది. హడావుడిగా మనం ఏమి ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలి నాకు రాదు కదా అని చెప్పేసి అనుకుంటాము. మన వీడియో చూసేసేయండి, కంపల్సరీగా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి మసాలా చక్కగా వేగిపోయిన తర్వాత నేను ముందే శుభ్రంగా కడిగి చక్కగా ఉప్పు పసుపు కారం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా మనం ఈ మసాలాలకు వేసేసుకుందాము. అమ్మ అత్తయ్య ఇలాగే వండుతారండి, అందుకే నేను కూడా అలాగే వండుతున్నాను. అదే మా ఇంట్లో ఎక్కువగా అలాగే ఇష్టపడతారనమాట, అందుకే అలా వండుతున్నాను. సో ఇకైతే ఆ చేప ముక్కలు అనేవి ఒక్కొక్కటి ఈ చేప మా వారు కొరమేన్ అని చెప్పేసి అన్నారండి. మరి కొరమేన ఏమో నాకైతే చేపల పేర్లు అంతగా తెలియదు అనమాట, సారీ క్షమించండి. సో ఇకైతే మనం ఆ చేప ముక్కల్ని చక్కగా ఒక్కొక్కటిగా మనం ఆ మసాలాలకు వేసేసుకుందామండి. మసాలాలకు వేసేసుకొని అన్ని ముక్కల్ని కూడా మరి మనం గరిటె అనేది పెట్టకూడదండి, యూజ్ చేయకూడదు అనమాట. గరిటె పెట్టేసామనుకోండి ఆ చేప ముక్క అనేది ఇవి సీ ఫుడ్ అనేది చాలా డెలికేట్ అనమాట అండి, చాలా సున్నితంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కసారి మనం మసాలాలకు వేసేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత ఇక దాన్ని గరిటె పెట్టి తిప్పకూడదు అనమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. చూసారా ఒక్కొక్కటి కూడా చేప ముక్కలు అన్నిటిని కూడా వేసేసాను, అలాగే హెడ్ ముక్కలను కూడా వేసేస్తున్నాను. హెడ్ ముక్కలు ఎవరికి బాగా ఎక్కువ ఇష్టమో, ఎవరు ఎక్కువగా ఇష్టంగా తింటారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. హెడ్ ముక్కలు చాలా మంచిది అంటారు, కంటికి బ్రెయిన్కి చాలా మంచిది అంటారు. అది నిజమో కాదు అది కూడా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇకైతే మనం అన్ని చక్కగా వేసేసుకున్నాం కదా, జాగ్రత్తగా ఇట్లా వెడలపాటి పాత్ర అయితే మనకు ముక్కలన్నీ చక్కగా ఈజీగా పడతాయి. అలాగే ముక్క కూడా దేనికి దానికి సపరేట్గా చక్కగా ఉడుకుతుందనమాట. ఇప్పుడైతే మనం సిమ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మరలా మనం మూత తీసి ఒక్కసారికి చెప్పాను కదా ముందే గరిటె అనేది యూజ్ చేయకూడదని, మన క్లాత్తో పట్టుకొని 2 సైడ్లు మన హ్యాండ్స్తో పట్టుకొని మనం అటు ఇటు ఆ పాత్ర అనేది కదపాలన్నమాట. అంతే, మనం గరిటె పెట్టి తిప్పితే మొత్తం అంతా చిదురు అయిపోతాయి అనమాట. సో అలా చేయొద్దు దయచేసి, ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఇలా అంటే మనకి ఏ ముక్కకి ఆ ముక్క సపరేట్గా ఉంటుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇకైతే చూసారు కదా ఈ రకంగా చేయాలన్నమాట. ఇప్పుడైతే మరలా మనం మూత పెట్టేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందామండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే స్పైసీ ఎక్కువ వేసుకోవచ్చు. అమ్మో లేదండి మేము అంత స్పైసీ తినలేము అనుకుంటే మీరు స్పైసీ తగ్గించి వేసుకోవచ్చు అనమాట. చేపల పులుసు కాబట్టి ఆ మాత్రం స్పైసీ ఉండాలండి కంపల్సరీగా. సో ఇక నేనైతే దగ్గర 7-8 స్పూన్ల దాకా కారం అయితే వేసుకున్నానండి, చిల్లీ పౌడరు. చూసారు కదా మనం చిల్లీ పౌడర్ వేయంగానే మన కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది ఇంట్లో చేసుకున్న కారం అండి, పచ్చికారం అనమాట. దయచేసి బయట ఎవ్వరూ వాడద్దు మసాలాలు కానీ. నేను చూస్తున్నానండి వీడియోస్లో, కొన్ని వీడియోస్లో బయట నుంచి అల్లం మసాలా పేస్టులు అలాగే కారం పొళ్ళు ఇవేవో తెచ్చుకొని వాడుతున్నారు. అస్సలు మంచిది కాదండి, గుర్తుపెట్టుకోండి మీరు. అసలు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట అవి వాడితే. మనం అవి తెచ్చుకోకండి, ఇంట్లో చేసుకోండి. ఎంత శ్రమ అయినా సరే శ్రమ పడిన తర్వాత దానికి తగ్గ ఫలితం ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. కారం అయితే వేసిన తర్వాత మనం ఇక గరిటె పెట్టి కలపకూడదండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక కారం వేసేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అయితే నేను చక్కగా తీసేసుకున్నాను. అది వేసేసుకొని మరలా ఆ చింతపండులోనే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం స్మాష్ చేసుకొని ఆ వచ్చిన వాటర్ని దాంట్లో వేసానండి. ఇంకా వాటర్ అనేది వేయొద్దండి, ఇంకా ఎక్కువగా బాగోదనమాట. ఇక మనం ఆ చింతపండు వాటరే సరిపెట్టాలన్నమాట. 2 టైమ్స్ వేసుకున్నాం కదా, అది చక్కగా సరిపోతుందన్నమాట. సో ఇక చూసారు కదా కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ మనం మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ క్లాత్తో హ్యాండ్స్తో పట్టుకొని మళ్ళీ మనం దాన్ని అటు ఇటుగా కొంచెం కదుపుకుంటే ఆ ముక్క అనేది కొంచెం కదిలి ఎటైతే ఉడకకుండా ఉందో అటు ఆ ముక్క అడ్జస్ట్ అయ్యి ముక్క అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట. చూసారా ఎంత అందంగా ఉందండి అసలు మన చేపల పులుసు అయితే. అసలు అబ్బా నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట చూస్తుంటే. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, మర్చిపోకుండా వేసుకోండి. సో ఇకైతే మనం చేపల పులుసులోకి ఒక చిన్న మసాలా అయితే రెడీ చేసుకుందామండి. చిన్న ముకుడు అయితే తీసుకొని అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెము ధనియాలు, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం 2-3 మిరియాలు అనమాట. ఇదేనండి ఈ చేపల పులుసులోకి వేసే మసాలా. చాలా బాగుంటుందండి, అసలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక ఇవి వేసేసుకొని కొంచెం అండి మెంతులు, ఎందుకంటే మనం ముందు ఆయిల్లో వేసుకున్నాము, అలాగే ముందు పచ్చి మసాలాలో వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన మసాలాకి కొంచెం ఒక 4-5 గింజలు అయితే వేసుకున్నాం అనమాట. ఒక 2-3 మిరియాలు కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇక ఇవన్నీ వేసేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందామండి. వేపుకొని మనం చక్కగా ఇది కూడా మసాలా పట్టేసేసుకొని మనం దించబోయే ముందు వేసుకోవాలన్నమాట.
చాలా బాగుంటుందన్నమాట అండి. ఇంతేనండి చేపల పులుసు చాలా ఈజీ అండి. ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అని కంగారు పడతా ఉంటారు. చాలా ఈజీ అనమాట. అసలు నన్ను అడిగితే చేపల పులుసు చాలా ఈజీ అండి. ఓకేనా, మసాలా చక్కగా వేగిపోయింది. అది చల్లారిన తర్వాత మనం పొడి చేసుకుందాము. అబ్బా చూసారా అండి, మన చేపల పులుసు అయితే ఘమ్మ ఘమ్మ ఎంత బ్రహ్మాండంగా ఉడుకుతుందో. అసలు ఇలా ఉడకాలండి చేపల పులుసు అనేది. సిమ్లో పెట్టి ఉడికించడం కాదండి, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలన్నమాట. ఆ బబుల్స్ అనేవి రావాలన్నమాట చేపల పులుసులో ఉడుకుతున్నప్పుడు. అలా వస్తేనే మనకి చేప పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం చక్కగా ఆ మసాలా కూడా రెడీ చేసేసుకున్నాం కదండి, చల్లారిపోయింది. నేను అదే మిక్సీ వేసేసుకున్నాను. మనం ఆ మసాలా కూడా వేసేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మరలా మనం మూత తీసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందామండి. అంతేనండి, చేపల పులుసులోకి చాలా ఈజీ అనమాట. మన చేపల పులుసుకి చింతపండు పులుసే బాగా రుచి అనమాట అండి మసాలా కంటే. అది బాగా గుర్తుపెట్టుకోండి. మసాలా తక్కువ ఉండాలి, చింతపండు పులుసు ఎక్కువగా ఉండాలన్నమాట. ఇదే అనమాట. అలాగే చిల్లీ పౌడర్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట. ఇదేనండి బాగా టేస్ట్ అనమాట మసాలా చేపల కర్రీకి. సో ఇకైతే ఫైనల్గా అయితే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీగా కావాలంటే గ్రేవీగా ఉంచుకోవచ్చు, పులుసుగా కావాలంటే పులుసుగా ఉంచుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మరీ పులుసుగా అయితే బాగోదండి, కొంచెం నీచు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. చక్కగా కొంచెం దగ్గర పడేలాగా మనం అయితే ఉడికించుకుందాం అనమాట. అప్పుడు చేపల గ్రేవీ కర్రీ అనేది బాగుంటుంది. మన ఇష్టం అండి. మనం గ్రేవీ లాగా వండుకోవచ్చు, పులుసులాగా వండుకోవచ్చు, ఎలాగైనా వండుకోవచ్చు అనమాట. మనం తినే పద్ధతిని బట్టి మనం వండుకుంటాము. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వండుకుంటారనమాట. సో మేమైతే ఈ ప్రకారం అయితే వండుతాం అనమాట మేము. చూసారా, ఫైనల్గా అయితే మన చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేపల కర్రీ ఎప్పుడన్నా సరే అప్పటికప్పుడు వండి తినటం కన్నా మనం మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తింటే అసలు ఆ చేపల కర్రీ ఉంటుందండి మరి కాస్త టేస్ట్. అసలు అబ్బాబ్బా చాలా బాగుంటుందన్నమాట. ఇంతేనండి ఇక చేపల పులుసు అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోలు మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా మీకు ముందే మన వీడియో ఏంటి అనేది నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మర్చిపోకుండా లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి అందరికీ.